హైపర్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ పార్టీ ఆవిర్భావమే వెన్నుపోటుతో ప్రారంభమైందని, కన్నతల్లి చెల్లిని మోసం చేసిన గనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అరాచక పాలన సాగిందని టీడీపీ రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ మేరిగ మురళి వెన్నుపోటు అనే పుస్తకం విడుదల చేసి టీడీపీ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వెన్నుపోటుకు అసలైన నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని, సొంత తల్లిని చెల్లిని మోసం చేస్తారని, వైసీపీ పాలన అవినీతిమయంగా సాగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారని, వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీము, పెంచలయ్య, ఇజ్రాయిల్, సునీలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు ఎమ్మెల్సీ అయినటువంటి మేరీ మురళి గారు ప్రెస్ మీట్ పెడుతూ ఒక వెన్నుపోటు అనే ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ వెన్నుపోటు అనే పదం మీకు మీ పార్టీకి చెందుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మీ పార్టీ ఆవిర్భావమే వెన్నుపోటుతో వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. మీరు రాజకీయాల్లోకి మీ పార్టీ అధ్యక్షుడు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా వారి యొక్క చిన్నాయన గారిని పార్లమెంట్ సభ్యుడిగా ఉద్వాసన పలికింది మీ అధ్యక్షుడు కాదా? ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా సహకరించకుండా ఓటమి కారకుడు మీ అధ్యక్షుడు కాదా? అదేవిధంగా తల్లి పెంచి పెద్ద చేసి నిన్ను ఒక ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తే గౌరవాధ్యక్షులు ఉన్న మీ తల్లిగారినే తొలగించి నవ్వుకుంటా వేదిక మీద నిలబడిన వెన్నుపోటు కాదా? చెల్లికి ఆస్తి ఇవ్వాలని ఇంటి నుంచి పంపించేసిన చెల్లిని కూడా పట్టించుకోకుండా ఆమె అడిగిన దానికి చేది లేదని చెప్పింది మీరు కాదు, అది వెన్నుపోటు కాదా? అదేవిధంగా ప్రజలు నీకు నమ్మి అధికారాన్ని కట్టబెడితే 2019 నుంచి 2024 అరాచకం, అవినీతి, అక్రమ పాలన తప్ప ఎక్కడ నువ్వు అభివృద్ధి చేసావు అనేది ఒకసారి ఆలోచించుకో. సంక్షేమం అన్నావు. సంక్షేమం అనే దానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలకు సంబంధించిన కార్పొరేషన్ వందల సంఖ్యలో ఏర్పాటు చేసి కూర్చునేదానికి కుర్చీ లేకుండా చేసి దాని ద్వారా నిధులేమన్నా మీరు ప్రజలకు ఇచ్చారా? కార్పొరేషన్ ద్వారా ఏ లోన్లన్నా ఇచ్చారా? ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? అది ఆలోచించండి మీరు. అదేవిధంగా అమ్మఒడి ఇచ్చేటప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు ఆయన సతీమణి స్వయంగా ఏం చెప్పారు? మేము అధికారాల్లోకి వస్తే అమ్మఒడి కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలను మేము చదివిస్తాము, మేము 15,000 ఇస్తామని మీరు చెప్పారు. అమ్మఒడిలో ఏం చేశారు? మీరు 3 సంవత్సరాలు ఇచ్చారు. దాన్ని మీరు ఒక్క బిడ్డకే పరిమితం చేశారు. మీ యొక్క సతీమణి చెప్పిన దాన్ని పక్కనుండిన దాన్ని కూడా నువ్వు దొంగలో దొక్కేసి ప్రజల్ని అన్యాయం చేసింది మీరు కాదా? ఇన్ని వెన్నుపోట్లు పొడుస్తూ చేసింది మీరు కాదా? పోలవరం ఏం చేశారు? ముంచేయలేదా? అమరావతి రాజధానిని ఏం చేశారు? 3 రాజధానులకు 3 ముక్కలాట ఆడింది ప్రజల్ని వెన్నుపోటు పరచడం కాదా? మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు మీకు 2024లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేన కూటమి నాయకులు కూర్చొని ఒక మేనిఫెస్టోని రూపొందించి సూపర్ 6 అనే ఒక మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వచ్చారు. ప్రజలు ఆదరించారు, అభిమానించారు. ఓట్లేసి కూటమికి వాళ్ళు 175 సీట్లు ఉండే దాంట్లో 164 సీట్లు ఇచ్చి 11 సీట్లు మీకు ఇవ్వలేదా? ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే 5 ఫైళ్ళ మీద సంతకం పెడితే 5 ఫైళ్ళను అమలు జరపలేదా? మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చేయలేదా? పెన్షన్ విధానాన్ని పెంచుతామని చెప్పారు, 4,000 ఇస్తామన్నారు. అదేవిధంగా పెన్షన్ జూలైలో ఇచ్చిన పెన్షన్కి ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా సంబంధించి 3,000 కూడా కలిపి ఇవ్వలేదా? ఎక్కడ ఇవ్వలేదో చెప్పండి మీరు.
మీరు పెన్షన్ పెంచేదానికి మీకు 5 సంవత్సరాలు 250 పెంచుతా అవ్వాతాతల్ని వికలాంగుల్ని మోసం చేయలేదా? వితంతువులను మోసం చేసింది మీరు. వాళ్ళు మీరు వెన్నుపోటు పడవలేదా? ఎక్కడ వెన్నుపోటు పడవలేదనే పదం మీరు చెప్పాలా? మీరు ఏది చేశారు? తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ, జనసేన కూటమి చెప్పింది గ్యాస్ కనెక్షన్ 3 సిలిండర్లు ఇస్తాం, ఇవ్వలేదా? 1 సంవత్సరం గడిచిపోయింది. ఇదన్నీ కాకుండా జీవో నెంబర్ 26 ప్రకారం 12/6/2025 తేదీన తల్లికి వందనం అనే కార్యక్రమం తీసుకొని ప్రతి ఇంటిలో ఎంతమంది బిడ్డలుంటే చదువుకునే వాళ్ళకి అందరికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయలేదా? 2,000 రూపాయలు స్కూల్ యొక్క మెయింటెనెన్స్కి, అక్కడ ఉన్నటువంటి ఆయాలకి, టాయిలెట్స్ క్లీనింగ్ చేసే వాళ్ళకి, వాచ్మ్యాన్లకి, స్కూల్ మెయింటెన్కి 2,000 రూపాయలు గతంలో మీరు నిలుపుదల చేయలేదా? మేము చేశామని మా మీద చెప్తున్నారు. మీరుకు చేయకుండా ఉండి మీరు మాట్లాడితే అది కరెక్ట్. ఈ మెయింటెనెన్స్ ఎట్లా జరగాలి? వాళ్ళకి ఎవరు జీతాలు ఇవ్వాలి? టాయిలెట్స్ ఎవరు కడగాల? మీరు టీచర్లను తెలిసిపోయి బ్రాంచ్ షాపులు కాడబెట్టింది అట్లాంటి ప్రభుత్వం కాదు ఇది. టీచర్లు పిల్లలకి చదువు చెప్పాలా, ఆ పని చేసేవాళ్ళు ఆ పని చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలని ఆలోచించి చేస్తున్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. వెన్నుపోటు అనేదానికి వెన్నుపోటు పడవరకు అలవాటు అయిపోయినారు కాబట్టి అదే పోటు చెప్తున్నారు మీరు. ఇంకోటి మీరు ఏం చేసింది లేదనేది కూడా తెలియజేస్తారు. ఇటువంటి పత్రికా సమావేశాలు మీరు ఏర్పాటు చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, ఈ కూటమి ప్రభుత్వం ఏమేమి చేస్తుందనేది కూడా గుర్తుంచుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఈరోజు 143 హామీలు నెరవేర్చిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. మేము సూపర్ 6 అని పెట్టి మేనిఫెస్టోలో పెట్టింది కాకుండా చెప్పనాటి కూడా చేసామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఎవరెవరికి ఏమి ఇచ్చామనేది కావాలంటే ఒక డిబేట్ పెట్టి మీ మేధావర్గం ఎవరు మీరు వచ్చి మాట్లాడితే మీకు కూడా తెలియజేస్తామని కూడా చెప్తున్నాం. ఏమీ లేకుండా ఏదో మాట్లాడేస్తున్నాం జరిగిపోద్ది అనుకోవడం మంచి పద్ధతి కాదు. ఈరోజు పట్టణంలో కూడా రోడ్లు గుంటలు పడినాటి కూర్చారనే విషయం కూడా చేస్తున్నాం. గ్రామాల్లో చేశారు, R&B రోడ్లు చేశారు, ఎన్ఆర్జీఎస్ కింద రోడ్లు వేస్తున్నారు. ఆ రోజు ఏమైంది? ఎన్ఆర్జీఎస్ డబ్బులు కూడా డైవర్ట్ చేయలేదా? SC/ST సప్లాన్ బీసీ నిధులు మీరు డైవర్ట్ చేయలేదా? ఏ నిధులను డైవర్షన్ చేయలేదు. డైవర్షన్లకు మారిపోయారు, వెన్నుపోటుకి మారిపోయారు మీరు, మీ పార్టీ, మీ నాయకులు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. తాగేదానికి నీళ్లు కూడా ఇలా మీరు పట్టణ వాసులు ఈరోజు తాగేదానికి నీళ్లు ఇస్తున్నారు, అది కూడా గుర్తుంచుకోవాలి. వాటర్ వర్క్స్ నన్ను మూసేసిన అంతా మీదే. ఈరోజు టిట్కోకి కూడా నీళ్లు ఇస్తున్నారు. 3 లక్షల లీటర్ల నీళ్లు టిట్కోకి ఇస్తూ ఏ విధంగా ఇస్తున్నారు విషయాన్ని కనుక్కోండి. ప్రజలు టిట్కోకి ఎందుకు పోతున్నారు? మీరు ఆ ఇళ్ళు కూడా ఎవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసి మీకు ఎవరు అవసరం వాళ్ళ పేర్లన్నీ ఎక్కించేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంతా రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం చెప్పండి. మీరు చేసే వెన్నుపోట్లకి ఎదుటి వారిని విమర్శించడం తప్పని చెప్తూ దెయ్యాలు వేదాలు వెల్లిస్తున్నాయనే విషయాన్ని తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో వెన్నుపోటు అని చెప్పిన మేమేదో పుస్తకం విడుదల చేస్తాం, పాంప్లెట్ విడుదల చేస్తున్నాము అని చెప్పుకుంటున్నారు. అసలు మీరు గతంలో ఈ 5 ఏళ్లలో మీరు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీరు ఒక్కసారి నెమరు వేసుకుంటే మీకే తెలుస్తుంది. మీరు గతంలో 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు చేసిన ఘనత మీది. అదే చంద్రబాబు నాయుడు గారు 3,000 4,000 చేస్తానని చెప్పని ఒకేసారి ఎలక్షన్ అయినప్పటి నుంచి 2 నెలలు కూడా కలిపి 1000 ఆయన ఇవ్వడం కూడా జరిగింది. మీరు ఆ రోజు మీరు చెప్పిన 2,000 3,000 ఎందుకు ఇవ్వలేకపోయారు ఒకసారి మీరు నెమరు వేసుకొని సరిపోద్ది. రెండోది తల్లికి వందనం. మీరు ఆ రోజు ఎంతమంది బిడ్డలు ఉన్నా ఇస్తా అన్నారు, ఒక్క బిడ్డకే ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు 2 3 అందరికీ కూడా ఈరోజు డబ్బులు వేస్తున్నాడు. బ్రహ్మాండంగా అందరూ కూడా విలేజ్ల్లో సంతోషంగా ఉన్నారు. అకౌంట్లో డబ్బులు పడి పిల్లలకి చదువుకునేదానికి. ఆ రోజు ఒక బిడ్డను పంపిస్తే 2వ బిడ్డని ఎక్కడో దగ్గర పనికి పంపించాల్సిన అవసరం ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఈరోజు స్కూల్లో బ్యాగులు, పుస్తకాలు, మంచి నాణ్యతైన బ్యాగులు ఇస్తూ ఉన్నారు, పుస్తకాలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఓర్చుకోలేక మాట్లాడే మాటలు. ఈరోజు చూడు ఉద్యోగాలు డిఎస్సి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు డిఎస్సి విడుదల చేశారు. అందరూ కూడా ఎగ్జామ్స్ రాసుకుంటా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. రైతులకి రేపో మాపో డబ్బులు పడుతున్నాయి, అందరి దగ్గర తమ్మలేయించుకున్నారు. ఉచిత బస్సు అంటే వాళ్ళు ఈ సూపర్ 6 పథకం
కింద పథకాలన్నీ కూడా విడుదల అవుతుంటే ఓర్చుకోలేని వ్యవహారం ఇది బాగా కనపడతా ఉంది. మీరు ఎందుకు కళ్ళ కనొద్దు. మీరు మేము బాగా చేసామని అంటే మీరు బాగా చేస్తే మీకు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఊరికైనా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మాట్లాడితే ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు మేరీ మురళి గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి గ్రామంలో పోండి, వైసీపీలో ఏం చేశారు, ఈరోజు తెలుగుదేశంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనేది విలేజ్ల్లోకి పోతే తెలుస్తుంది. ఈరోజు ప్రతి గ్రామంలో 20 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఈ 1 ఇయర్లోనే జరిగి ఉన్నాయి. శంకుస్థాపన చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు, రోడ్లు, అభివృద్ధి కార్యక్రమాలు. మీరు గతంలో ఏం చేశారో ఈరోజు ఏం జరుగుతుందనేది మీరు ఒకసారి ఎవరు వేసుకొని మీరు ఇంకా ఇలాంటి ప్రెస్ మీట్లు అనవసరంగా ఎందుకయ్యా ఓర్చుకోలేకుండా ఉన్నారు. 1 సంవత్సరంలోనే అంత ఓర్చుకోలేని పరిస్థితి ఎందుకని చెప్పనని మిమ్మల్ని అందరినీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శివకుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాంప్ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక కారణం నిన్నటి రోజున వైసీపీ పార్టీ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నుపోటీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదు అని వాడి నోటికి చుట్టూ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు వెన్నుపోటుకి చిరునామా మీరే. మీ పార్టీ వస్తానే ప్రజలంతా చాలా ఆశించారు, ఏదేదో చేస్తారని మీరు చెప్పిన మాటలు మోసపోయి చట్టాలు పొందేసిన పార్టీ మీ పార్టీగా నిలిచిపోద్ది చెప్తారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ పేద ప్రజలకి 5 రూపాయలకి భోజనం పెట్టి ఒక దేవాలయం లాంటిది అన్నా క్యాంటీన్. వస్తానే అన్నా క్యాంటీన్ మూసేసి పేద ప్రజలు కొడుకు పోటీరు. మీది ఎన్నుకుంటారు. పెన్షన్ ఇప్పుడే చెప్పినట్టు మీరు సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు. మా ప్రభుత్వం వస్తానే 3,000, 4,000 చేసింది. అది సంక్షేమము, అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం. అందువల్ల మీరందరూ నాయకులు ఆలోచించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కండలేరు ప్రధాన నీటి పైప్ లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా గూడూరు పట్టణంలోని గురువారం నీళ్లు రావని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పట్టణానికి నీటి సరఫరా జరిగే కండలేరు ప్రధాన పైప్ లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా గురువారం పట్టణంలో నీళ్లు రావని, శుక్రవారం యథావిధిగా సరఫరా ఉంటుందని, ప్రజలు ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యమైన విషయం ఏంటంటే కడలేరు నుంచి వచ్చేటువంటి మెయిన్ ట్రంక్ లైన్ మీద సైదాపురం దగ్గర, తర్వాత 2 మెయిన్ జంక్షన్లో పెద్ద లీకులు ఏర్పడటం వల్ల నీరు బాగా వృధా అవుతూ ఉంది. దాన్ని అరికట్టడం కోసం టౌన్ మన ఇంజనీరింగ్ సిబ్బంది అంతా ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. 3 బ్యాచ్లుగా వాళ్ళ నుంచి ఆ యొక్క లీకులు ఈరోజు అరెస్ట్ చేస్తాము. ఈ లీకులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో మనకి వాటర్ ప్లాంట్కి నీళ్లు రావు కాబట్టి రేపు ఒక్కరోజు పట్టణంలో నీటి సరఫరా ఉండదని చెప్పని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. దయచేసి ఈరోజు వచ్చినటువంటి నీళ్ళనే కాస్త పొదుపుగా వాడుకోండి. రేపు ఒక్కరోజు మళ్ళీ ఎల్లుండి పునరుద్ధరించి మళ్ళీ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. శుక్రవారం యథావిధిగా నీళ్ళు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తించి నీటిని కాస్త పొదుపుగా వాడుకోమని చెప్పని పట్టణ ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంట్రాక్టర్ పారిశుద్ధ్య కార్మికులకు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని గూడూరు పురపాలక సంఘం కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కాంట్రాక్టర్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ డిమాండ్ల పరిష్కారం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. యూనియన్ నాయకులు కోటేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు అనేక సంవత్సరాలుగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పరిష్కారం కావటం లేదని అన్నారు. తల్లికి వందనం పథకాన్ని కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వాలని, రాబోయే రోజుల్లో అంచెల వారీగా నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ నిరసనలో శివకుమారు, రమణయ్య, ప్రసాదు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ వర్తించాలి. అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకి 36 జీవో వర్తించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అదేవిధంగా అనారోగ్యం పాలైన మరణించిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ పై డిమాండ్స్ నెరవేరేలా మేము సమ్మెలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గూడూరు పట్టణ కార్యదర్శి దారా కోటేశ్వరరావు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో భాగంగా గూడూరు మున్సిపాలిటీలో కూడా పారిశుద్ధ్య కార్మికుల నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 25,000 రూపాయల జీతం లోపల ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అలాగే విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఆ అమలు అనేది నోచుకోకుండా ఈరోజు అంతా గందరగోళ పరిస్థితి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొందరికి వేయడం, అమలు చేయడం, కొందరికి అమలు చేయకుండా పోవడం. ఏంది ఈ పరిస్థితి? ఏంది? ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తా అన్నారు, దానికి లేదు. ఆప్కాస్ని ప్రైవేట్ పరం చేస్తానన్నారు. అసలు ఆప్కాస్ని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తారు? ఆప్కాస్లో ఉన్న వాళ్ళందరినీ పర్మిట్ చేసి తర్వాత కావాలంటే మీరు ఏదన్నా చేసుకోండి. అంతేగాని అన్ని చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలన్నీ వ్యతిరేకించకుండా ప్రజల్ని అందుబాటులోకి తీసుకురాకుండా వాటిని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యతిరేకంగా తీసుకొస్తుందో దాన్నే వ్యతిరేకంగా కొనసాగించేదానికి రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ఈ అమలు అనేది కరెక్ట్ కాదు. ఈ సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఒక్కరికి వర్తింప చేయాలి. సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన కుటుంబంలో వారికి ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలి. తల్లి ఒడి తల్లికి వందనం అనే పథకాన్ని 15,000 రూపాయలు 12వ తేదీ ప్రకటన ద్వారా జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాగానే ఉంది. ఆ రోజు వాగ్దానం చేసింది ఏంటి? 15,000 రూపాయలు మేము వేస్తామన్నారు. ఈరోజు 13,000 రూపాయలు ఎందుకు వేస్తారు? అది కొంతమందికి వేస్తున్నారు, కొంతమందికి వేయటం లేదు. కారణం ఏంది? ఇప్పుడు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు పర్యావరణాన్ని పరిశుభ్రం చేస్తున్నారు, పట్టణాలని పరిశుభ్రం చేస్తున్నారు. ప్రజలకి ఆరోగ్యం రాకుండా వరదలు, బీభత్సవంలో, కరోనా కాలంలో భయంకరమైన ప్రాణాలకు తెగించి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని దేవుళ్ళతో కూడా కొలిచారు. రాష్ట్ర ప్రధానమంత్రి కొలిచాడు. ఈరోజు వీళ్ళని చిన్న చూపు చూడడం సరికాదని చెప్పి మేము ఇందుమూలంగా తెలియజేస్తున్నాము. ఇందులో నిరసన కార్యక్రమం భాగంగా మన మున్సిపాలిటీ కార్యాలయం ముందు కూడా ఈ యొక్క మున్సిపాలిటీ కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టాం. దీని ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 17 రోజుల పాటు కూడా ధర్నా నిర్వహించాం. బంధులు కూడా చేయటం జరిగింది. దీక్షలు కూడా ఏర్పాటు చేసాం. ఆ దీక్షలో కూడా ఈ యొక్క ప్రతిపక్షం తెలుగుదేశం నాయకులు వచ్చి మీకుండే కోరికలను కూడా మేము న్యాయబద్ధంగా నెరవేర్చాలని ఆశించారు. కానీ అప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చింది. కానీ మా మున్సిపాలిటీ కార్మికులకు వంక ఇటు చూడాలి. మేము అడిగే న్యాయమైన కోరికలే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించండి. మాకు అందరికీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా మాకు ఇవ్వండి. మా బిడ్డలకి తల్లికి వందనం అనే పథకాన్ని కూడా మాకు ఇవ్వండి అని చెప్పి అంటున్నాం. ఈరోజు ఎత్తుకుంటే కోటీసులు కూడా ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మేము నిద్రపోతలు లేచి మురికి కాళ్ళు దేవుకుంటే మా బిడ్డల మీద చదివించుకునేదానికి సంక్షేమ పథకాలు కానీ తల్లికి వందనం లేదా అని అనుకుంటాం. ఏదైనా కానీ కావచ్చు. దీంట్లో భాగంగా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇచ్చిన హామీలు కూడా నెరవేరాలి. కాబట్టి అంచెలంచెలుగా మా రాష్ట్ర కమిటీ కార్యక్రమం వచ్చింది. ఆ యొక్క కార్యక్రమం ఈరోజు కూడా కార్యక్రమం చేస్తున్నాం. రేపు 9వ తేదీ కూడా మాకు భారీ ఎత్తున కూడా ధర్నా కార్యక్రమాలు బంధువులు కూడా ఉంటున్నాయి. కాబట్టి దానికి మేము ఇదే చెప్తున్నాం. ఇకనైనా కళ్ళు తెలుసుకొని మాకు ఇచ్చిన హామీలు కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం మా గూడూరు మున్సిపాలిటీ వాళ్ళు మేమందరం కలిసి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సమ్మె ఎందుకంటే గత
ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఇచ్చారు, కానీ వాళ్ళైతే వెళ్ళిపోయారు. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయకుండా మాకు అన్నీ ఆపివేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరికీ వాళ్ళ యొక్క బిడ్డలకు కూడా తల్లికి వందనం ఎవరికి కూడా ఇవ్వలేదు. దయచేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గమనించి ఖచ్చితంగా మా బిడ్డలందరికీ కూడా తల్లికి వందనం అమలు చేయాలని మా సిఐటి తరఫున మున్సిపల్ కార్మికులుగా నేను మాట్లాడుతున్నాను. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా సాగింది. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. జ్యోతులారతి నిత్యము నీ భక్తి సాగరంలో మేము ఉంటాము. సంకీర్తనలు మేము సంబరాలు చేస్తాము. కర్పూరారతి పట్టి నిన్ను కొలుచుకుంటాము. కరుణించి కాపాడయ్య ఓ వీర హనుమయ్య. మంగళారతి హనుమ పూలారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతులారతి. మంగళారతి హనుమ పూలారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతులారతి. పాలకాయలు కొట్టి నీకు మొక్కులు మొక్కేము. పరమాన్యాలను నీకు పండుగలు చేశాము. లోకాన నీ భక్తి చాటిన దాసులమైతి. తనివి తీరని పాద సేవలేము చేస్తాం. మంగళహారతి హనుమ పూలారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతులారతి. మంగళహారతి హనుమ పూలారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతులారతి. మా పండుగ పూజలు నీవందుకో స్వామి. మా పాప కర్మలను పోగొట్టు మా స్వామి. వారణ వీరంజన్న నువ్వు కాపాడవయ్య. కరుణించి కాపాడయ్య ఓ వీర హనుమయ్య. మంగళహారతి హనుమ పూలహారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతులహారతి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ భక్త హనుమాన్
కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ఓం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ఓం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ప్లేట్ మేము ఫస్ట్ లో మీరు ప్లేట్ అడిగి తీసుకుంటారు, లాస్ట్ లో కూడా అట్టే ఉండాలి, అంతే నీట్ గా పడేయాలి. అంటే అర్థం అన్ని తినేయాలని కరివేపాకు తోటి అంత కమ్మగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా తిని చల్లగా నీళ్లు తాగేదైతే చేతులు అడగద్దు. ఇది కూడా చేయొద్దు. మళ్ళీ రమ్ములో నీళ్లున్నాయి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. మూడు వేసేసి హరి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. తీసుకోలేదు నేను వస్తాను అన్న పెట్టుకుంటూ దూరం నుంచి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పని మధ్యలో పని. ఈరోజు ఉపయోగకర్తలు ప్రతి బుధవారం కూడా క్రమం తప్పకుండా అన్నసంతర్పణ బుధవారం, శుక్రవారం అమ్మవారికి తెల్ల బిర్యానీ కూడా
ఆయన 10 మంది లేరు వాళ్ళు పుస్తకం వచ్చి సాయం చేస్తున్నారు. ఏ మా జడ్జి అయ్యానా ఇచ్చేదా పడిపోగా ఇస్తా అన్నం పెట్టుకోపా లోపల పోయి పెట్టుకో అన్నం పెట్టుకోపా లోపల పోయి పెట్టుకోపా బార్కో లోపల పోయి తినుకో బార్కో బావా లోపల పోయి పెట్టుకో తినుకో అంతే ठीक आता जाता प्लेट ये कत प्लेट चलनी का मोटा प्लेट मोटा ప్రతి ఒక్కరు కూడా 150 గంటలు 200 మందికి అన్నసంతర్పణ చేస్తున్నాము. ఫస్ట్ ఉభయకర్త కీర్తిశేషులు గంగపట్నం దశరథరెడ్డి గారి తొలిసూరి అన్నసంతర్పణకు ముందు ఆయనే భోజనం చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు 9 సంవత్సరాల నుంచి ఈ రోజు ఆకుండా నిరాటంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఉభయకర్తలు వచ్చినట్టు ఈరోజు లక్ష్మీ కుమారమ్మ గారు, శ్యాంప్రసాద్ గారు మెయిన్ ఉభయకర్తలు, అదేవిధంగా విజయభార్గవి శేఖర్ గారు, వేణమ్మ పుల్లయ్య గారు, అదేవిధంగా పార్వతీ పరమేశ్వర సుజాత గారు, వీళ్ళందరూ ఉచిత సేవ చేసి అందరూ ఉండి అన్ని పనులు చేసి ఈ ప్రసాదాలు అవుతున్నాయి. ఒక్క వల్ల కాదు, ప్రసాదం నేను చేస్తున్నాననే కానీ పార్వతీ పరమేశ్వరుడు చేస్తున్నారు. వీళ్ళందరికీ అన్నసంతర్పణ చేసి శ్యాంప్రసాద్ గారికి, అదేవిధంగా లక్ష్మీ కుమార్ గారికి, సూర్య గారికి, విజయభార్గవి శేఖర్ గారికి, సుజాతమ్మ గారికి, వీళ్ళు ఆయన వరుస పసుపులు గోత్రపోయిన శరత్ కుమారు, అదేవిధంగా ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారు, వాళ్ళు కూడా అన్నసంతర్పణ తమ వంతు ఆయిల్ దీపారాజు ఆయిల్ కానీ తెల్లగడ్డ అల్లం కూడా బిర్యానీకి అన్ని సామాన్లు తెచ్చారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఈ అన్నసంతర్పణ చేసిన వారికి ఆయుర ఆరోగ్య ఔషధ దేవుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.